అందరం మంచి భోజనం అలవాటు చేసుకోవాలి. మంచి భోజనం అంటే నేను నాయుడు గారు ఏదైనా భోజనం కూడా చెప్తాడేమో ఫలాని ప్రిస్క్రైబ్ ఏం చేయడదే. భారతీయ భోజనం తినండి, వండిన పదార్థం తినండి. ఇప్పుడు ఎందుకు సార్ అంత స్విగ్గీ అదేంటి జొమాటో టమాటో అన్న జొమాటో అవన్నీ వచ్చి ఉన్నాయి కదా, విశేషత వచ్చేస్తాయి. వంట గదిని వంట మరిచిపోతే వంట పోతే జంట విడిపోద్ది, వంట పోతే జంట విడిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. వంట మగవాళ్ళు ఏం చేయొచ్చు, ఆడవాళ్ళు ఏం చేయొచ్చు, కానీ వంట ఇంటికి వంట గది అవసరం. ఉంటే కలుస్తాం, మాట్లాడుకుంటాం, కలిసి భోంచేస్తాం, కష్ట సుఖాలు ఒకరికొకరు తెలుసుకుంటాం. అది మన యొక్క సాంప్రదాయం. మంచి మన వంటలు కాదు, ఎన్ని వేల వెరైటీస్ ఉన్నాయి మన దేశంలో. అవి వదిలిపెట్టి పిల్లలు అంతా ఇప్పుడు మన ఎవడు చెప్తా సార్ కరెక్టేను, ఇప్పుడు అంత ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అండి. ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ రా అని చెప్పాను నేను. ఇన్స్టెంట్ ఫుడ్ కాదు, ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్. మంచి ఏదో పేరు పెడతారు, వాళ్ళు పెట్టుకుంటారు సరదాగా. ఇప్పుడు పెట్టుకోండి చికెన్ 65 అని, నీ వయసు 25 కూడా లేదు, 65 తినాలని, తొందరగా 65కి పోవాలని. నాకు అభ్యంతరం, సరదాగా చెప్పా. నువ్వు 65 తిను, 72 తిను. మన వంటలు మన భోజనాలు మనం నాటుకోడి పులుసు రాగి సంగడి కలుపుకొని తింటే